ప్రభు మందిరంలో కూర్చున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథం చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలి. ఓపెన్ యువర్ బైబిల్. వాక్యాన్ని మీ ఒళ్ళో పెట్టుకుని చదవాలి. ఓకే, రైట్. సమూయేలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండగా నాశనం చేసినని ఆ స్థలమునకు బయల్పే రాజ్యమను పేరు పెట్టెను. ఆమేనండి. ఈ మాట నాతో చెప్పండి, అందరూ కలిసి చెప్పండి. యెహోవా, గట్టిగా, యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసననుకుని ఆ స్థలమునకు బయల్పే రాజ్యము అను పేరు పెట్టెను. చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? వెరీ గుడ్. ఈరోజు మన వర్తమానం పేరు బయల్పే రాజ్యము అనండి. ఇది తిరగట్లేదు కదా, ఆ ఇమేజ్ చూడండి. బయల్పే రాజ్యము. అందరూ చెప్దాం, బయల్పే రాజ్యము. సో ఈ కోణంలో దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ప్రతి వారం ఏదో ఒక క్రొత్త సందేశం దేవుడు మనకి బోధిస్తూ ఉంటారు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. నాకంతా తెలుసు అనుకుంటే ప్రభు అంటాడు వెర్రివాడా అంటాడు. సో నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే నేర్చుకునే మనసుతో నువ్వు రావాలి. అలా వస్తే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నేను కూడా వాక్యం చదువుకునేటప్పుడు ప్రభా నాతో నువ్వు మాట్లాడి నాకు నేర్పించు, నీ కాడి ఎత్తుకుని నీ యొద్ద నేర్చుకుంటున్నాను నేను. ఆ మనస్సుతో ఎవరు దేవుని వాక్యం వింటారో వారికి అందరికీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ వాక్యంలోంచి దేవుడు మనతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఈ సందర్భాన్ని మీకు వాక్యపు వెలుగులోంచి తెలియచేస్తాను. దావీదు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి. దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజరికం, రాజయ్యే గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు అతనికి. ఇప్పుడు గొర్రెలు కాసుకునే ఈ స్థాయి నుంచి యెహోవా నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆ ఆశీర్వాదాన్ని నా కుటుంబానికి ఇవ్వండి అని కోరుకున్న దావీదు నిజంగానే ప్రభు అతనికి గొప్ప దీవెన కలుగు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వినాలి. ఎప్పుడైతే ఇంత ఆధిక్యతను దేవుడు అతనికి ఇచ్చాడో, శత్రువు మామూలుగా ఉంటాడా? నువ్వు ఆశీర్వదించబడితే, నువ్వు దీవించబడుతూ ఉంటే, నీ కుటుంబాలు అభివృద్ధిని చెందుతూ ఉంటుంటే శత్రువు చూస్తూ ఊరుకోలేడు. వాడికి అసూయ ఎక్కువ. నీకు ప్రమోషన్ వచ్చిందనుకో, అనేకమైన సనుగుళ్ళు వినబడిపోతూ ఉంటాయి. వచ్చేస్తుంది. నువ్వు స్థలం కొనుక్కుంటా, కొనేస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటే శత్రువు ఏదో క్రియ చేస్తూ ఉంటాడు. నువ్వు మందిరం కడితే సాతానుగాడు గుడిసేస్తూ ఉంటాడు. వాడి పనే అది. దావీదు ఎప్పుడైతే ఆ స్థాయికి గొర్రెలు కాసుకుని ఆ స్థాయి నుంచి సింహాసనం మీద కూర్చున్నాడో, రాజయ్య ఉన్నాడో, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేసి ఆ స్థాయికి ఎదిగాడో, శత్రువు పన్నాగం, శత్రువు కుయుక్తి ఎలాగైనా దావీదును పట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడంట. ఆ శత్రువు ఎవరంటే ఫిలిస్తీన్లు. దావీదుని ఎలాగైనా తరమాలి, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అనే సంతోషం ఉంది. అట్ ద సేమ్ టైం శత్రువు యొక్క పన్నాగాన్ని కూడా నువ్వు గుర్తుపట్టాలి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది, వెరీ గుడ్.
ఒకప్పుడు స్థితికి ఇప్పుడు స్థితికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా సంతోషం. ఒకప్పుడు ఉద్యోగం లేదు, బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అయితే నువ్వు ఉద్యోగం చేసే స్థలాల్లో శత్రు క్రియ పనిచేస్తూ ఉంటుంది. నీ మీద నిందలేసేవారు, నిన్ను అపహసించేవారు, నిన్ను తూలనగా క్రిస్టియన్ అంటే దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. శత్రు కార్యాలను పసిగట్టాలి. ఒకప్పుడు నీకు స్థలం లేదు, కానీ దేవుడు నీకు ఒక స్థలం ఇచ్చాడు. ఈరోజు అనేకులకి దీవెనగా నిన్ను మార్చాడు. నీ అభివృద్ధిని చూసి వారవలేని శత్రు ఎదుట నువ్వు వెంటనే పసిగడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడైతే శత్రువు ఫిలిస్తీన్లు దావీదు మీద కన్నేసి పగపట్టి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు ఏం చేశాడు తెలుసండి? ప్రాకారం గల స్థలానికి వెళ్ళిపోయాడు. శత్రువు ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రాకారం గల చోటు ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే. చప్పట్లు కొడుతూ యేసయ్యకు కొట్టాలి గట్టిగా, చప్పట్లు బిగ్గరగా. నీకు ప్రాకారం, నీకు ప్రొటెక్షన్ ఇచ్చే చోటు ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధే. నీకు ఏ ఆపద ఎదురైనా నా దాగు చోటు నీవే, నాకు కలిగిన భయములన్నీ యెహోవా సన్నిధి చాటున నేను చెప్పుకున్నాను అంటాడు భక్తుడు. నీకే కష్టం వచ్చినా, శత్రువు నిన్ను ఎంత కృంగదీసే ప్రయత్నాలు చేసినా, నీకు ప్రాకారం గల చోటు ఉంది, అదే దేవుని మందిరం. నీకు ఏ బాధ కలిగినా, నీకు ఏ ఇబ్బంది ఎదురైనా ప్రాకారం గల చోటుకు నువ్వు రావాలి. ఎప్పుడైతే ప్రాకారం గల చోటుకి, ఆ స్థలానికి వచ్చి తన బాధంతా దేవునితో చెప్పడం మొదలుపెట్టాడో, దేవుడు శత్రువుల్ని కొట్టుకుని పోయినట్లు చేశాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. శత్రువు కనుమరుగైపోయినట్లు చేశాడంట దేవుడు. ఆ చోటుకి ఒక అద్భుతమైన పేరు పెట్టాడు. ఆ పేరే ఈరోజు మనం చదువుకున్నాం, అదే ఈరోజు మన వర్తమానం. ఒకసారి అందరూ పలుకుదామా ఆ మాట. మీ పక్కలు షేకండి, చెప్పండి ఆ మాట. బయల్ప రాసీము, బయల్ప రాసీము. గతంలో మీకు బైల్సా ఫోన్ గురించి చెప్పాను. ఏ ఫోను? నోకియా, శాంసంగ్, వివో కాదు కానీ బైల్ఫో ఫోన్. ఆ ఫోన్ గురించి మాట్లాడాను. సో ఈరోజు బయల్ప రాసీము గురించి పరిశుద్ధాత్ముడు మనతో సూటిగా తేటగా బహుస్పష్టంగా మాట్లాడి బలపరచునుగాక. ఆ రోజు శత్రువు తన ఎదుట నిలవకుండా కొట్టుకుని పోనట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు నీ ఎదుట కూడా కొన్ని శత్రు కార్యాలు ఉన్నాయి. ఏంటయ్యా, నాకెవరు శత్రువు లేరయ్య గారు, నాకు అందరూ మిత్రులేనయ్యా. ఓకే, నీకు ఎవ్వరు శత్రువు లేరు కానీ అందరూ మిత్రులే, కానీ అపవాది మాత్రం నీకు శత్రువే. సాతాను మాత్రం నీకు శత్రువే. వాడి కుయుక్తి నీ మీద దాడి చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ ఎదుట ఆరోగ్యంగా ఉన్న నిన్ను అనారోగ్యం, వ్యాధి అనేది దేవుడు పెట్టింది కాదు, శత్రు క్రియది. ఒక వ్యక్తి శరీరంలో వ్యాధి పనిచేసేటట్లుగా శత్రు క్రియది. నువ్వు దేవుణ్ణి స్తుతించకుండగా, దేవునికి సాక్షిగా బ్రతకకుండగా నీ శరీరములో వ్యాధిని కలగజేసేది శత్రువు, అపవాది. బైబిల్ చెప్తుంది కదా, దొంగిలించడానికి, హత్య చేయటానికి వస్తాడు వాడు. నీ బాడీ మీద భయంకరమైన క్రియలు అటాక్ చేస్తాడు. అందుకే నువ్వు ఎదిరించాలి, ప్రభా ఏ శత్రువు నా శరీరం మీద పని చేయకూడదు, ఏ రోగం ఉన్నా అది ఇప్పుడే కొట్టుకుని పోవునుగాక, వ్యాధుల బలము నిర్మూలమైపోనుగాక, చీకటి శక్తులు నిర్మూలమైపోనుగాక, చాతబడి శక్తులు నిర్మూలమైపోనుగాక, ప్రతి కీడు శాపం తొలగిపోవునుగాక. ఏ శత్రువు నీ ఎదుట నిలవకూడదు. బైబిల్ అద్భుతంగా చెప్తుంది, నువ్వు చూస్తున్న శత్రువుని ఇక ఎన్నటికి చూడవని చెప్పాడు దేవుడు. ఐగుప్తుని నీ ఎదుట నిలవలేరు,
ఆ రోజు దేవుని ప్రజల పక్షమందు దేవుడు చేసిన కార్యాలు గొప్పవి. ఈరోజు నీకు శత్రువు ఏంటంటే నీ శరీరం మీద పనిచేసే రోగం. బలహీనత ఏర్పడినప్పుడు ఏమీ చేయలేమండి. చిన్న పని కూడా చేసుకోలేము, కృంగిపోతూ ఉంటాం, దేవుణ్ణి స్తుతించలేము, అలసిపోతూ ఉంటాం, నీరసించిపోతూ ఉంటాం. ఈరోజు నీ ప్రార్థన చేయాలి, ప్రభువా నా మీద పనిచేస్తున్న రోగం యేసు నామములో కొట్టుకుని పోవునుగాక, యేసు రక్తంలో కొట్టుకుని పోవునుగాక. నీ మీద పనిచేసే శత్రువు ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంత కృంగదీస్తున్నాయండి. రుణ సమస్య ఎంత కృంగదీ, ఏమీ చేయలేని నిరాశ నీలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? శత్రువు. నా వల్ల అవదే, ఇంకేమీ చేయలేని నిరాశ పడిపోతున్నావు కదా, అది శత్రువు పన్నాగం. ఇదిగో ఒక సేవకునిగా ప్రవచనాత్మకంగా ఈ మాట మీకు చెప్తున్నాను. నీ మీద కృంగదీసే ఆ స్పిరిట్ నిరాశలోనికి తీసుకెళ్ళిపోతున్నా. ఆర్థిక ఇబ్బందులను బట్టి పిల్లలు ఎదుగొచ్చేసారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, స్థలం కూడా లేదు, ఇల్లు కూడా లేదు, ఏంటి అర్థం కాలేదని ఒకవేళ నీకున్న ఫైనాన్షియల్ ఇబ్బందిని బట్టి నిన్ను నిరాశ కలుగజేస్తుంది శత్రువు. వాడి క్రియలన్నీ కొట్టుకుని పోవునుగాక. గట్టిగా చెప్దాం అందరూ ఆమేన్. సో నీ ఇంటిలో కొన్నిసార్లు తిరుగుబాటు స్వభావం, అది భార్యలో కావచ్చు, భర్తలో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, తిరుగుబాటు స్వభావం పనిచేస్తూ ఉంటుంది. అది నీది కాదు స్వభావం, అది శత్రువు పని. సో వాక్యం చెప్తుంది, అపవాదిని ఎదిరించండి, వాడి మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఏ విధము చేతనైనా నీ ఎదుట ఏ శత్రు కార్యం నిన్ను కృంగదీస్తూ బాధ పెడతా ఉన్నారో, ఆ రోజు రాజైన వెంటనే కొంతకాలానికి దావీదు జీవితంలో ఫిలిస్తీన్లు పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడి సందులో రహస్య స్థలానికి ప్రాకారం కలిగిన దేవుని సన్నిధిలోకి ఆయన చేరి వేడుకుని ప్రార్థన చేయగా దేవుడు తన శత్రువుని అంతటిని నిర్మూలన చేసి కొట్టుకుని పోనట్లుగా చేసి ఒక అద్భుతం చేసినట్లు నీ జీవితంలో కూడా ప్రతి శత్రు కార్యాలు నిర్మూలన చేసి విజయోత్సవాలతో దేవుడు నిన్ను ఊరేగించునుగాక. గొప్ప కార్యాలు నీ ఎడల దేవుడు జరిగించునుగాక. నిజంగా నేను చెప్తానండి, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రభు సందులో మోకరించి ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనకు మించిన ఆయుధం లేదు, ఏ శత్రువుని ఎదుట నిలవలేడు. గట్టిగా ఆమేనండి. ఈరోజు తండ్రులతో మాట్లాడుతున్నాను, దయచేసి తలలు పైకెత్తి తండ్రులందరూ ఈ మాట వినాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశారు కదా, వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలని. పిల్లల భవిష్యత్తు కొరకు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్న తండ్రులు తల్లులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి సంవత్సరానికి అయ్యే ఖర్చు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించుచున్న తండ్రులు కూడా ఉన్నారు. నేను అడుగుతున్నాను, నీ పిల్లల భవిష్యత్తు కొరకు చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నావు కదా, వారు ప్రయోజకులు అవ్వాలని రోజుకి 8 గంటలు కష్టపడి పనిచేస్తున్నావు కదా, అవసరమైతే డ్యూటీలు ఓటీలు అని 12 గంటలైనా కష్టపడుతున్నావు కదా. నీ పిల్లల కోసమే కదా నువ్వు ఎంత కష్టపడుతున్నావు. ఆ పిల్లలకి భవిష్యత్తునిచ్చి శత్రువు వాళ్ళ మీద ఏ పన్నాగం పని చేయకుండా 1 గంటైనా చేతులెత్తి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్న తండ్రులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? తల్లులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అడుగుతున్నాను. నువ్వు చదివిస్తున్న వాస్తవమే, డబ్బు ఖర్చు పెడుతున్న వాస్తవమే, రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రి మగళ్ళు కష్టపడుతున్న వాస్తవమే, కానీ 1 గంట కూడా వాళ్ళ కోసం చేతులెత్తి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నవేంటి? ఏ ఇంటి మీద శత్రువు పనిచేస్తాడో తెలుసా? ఏ ఇంటి మీద ప్రార్థన ప్రాకారం ఉండదో శత్రువు పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీ నుంచి కోరుకుంటున్నాను, వారి కోసం ఇన్ని గంటలు కష్టపడుతున్నావు కదా, ఓకే, 1 గంట మోకాళ్ళేసి మీ పిల్లల కోసం చేతులెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. వారి మీద ఏ అపవాది క్రియ చేయకుండా వారికి దాచి ఉంచిన మేలు, ఫ్యూచర్
యేసు నామములో పిల్లలకు అనుగ్రహించబడును గాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? వెరీ గుడ్. అయితే నీ ఎదుట శత్రువు కొట్టుకుని పోవాలి, వాడు నిలవకూడదు. ఆ స్థలానికి బయల్పై రాజ్యం అనే పేరు పెట్టాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే ఫుట్ నోట్లో ఉంది, ప్రవాహముల గల స్థలం, ప్రవాహముల స్థలం. బయల్పై రాజ్యము అనే మాటకి అర్థం ఏమిటంటే ఫుట్ నోట్లో నెంబర్ వేసి కింద రాసి పెట్టిన మాట, 2 అనే నెంబర్ వేసి కింద చెప్పాడు, ప్రవాహముల స్థలము, ప్రవాహముల స్థలం. ఒకసారి ఏమే చూపించాను, ప్రవాహముల స్థలం. బయల్పే రాజ్యం అంటే ప్రవాహముల స్థలం. ఆ చోటికి ఆ పేరు, అది ఒక ప్రవాహం. శత్రువు ప్రవాహంలో కొట్టుకుని పోయాడు. సో ఈరోజు కూడా దైవజనుడిగా మీతో ఈ బయల్పే రాజ్యం అని ఈ పేరుకి అర్థం ప్రవాహముల స్థలం. నోట్ చేసుకోండి, బయల్పే రాజ్యం ఈక్వల్ టు ప్రవాహముల స్థలం అని. ప్రవాహాన్ని గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఒక నది దగ్గరికి మనం వెళ్ళి చూస్తే ఆ నదిలో వాటరు ప్రవహిస్తూనే ఉంటుంది, సెలయేరులో వాటర్ ప్రవహిస్తూనే ఉంటుంది. కొన్ని స్థలాలకు మనం వెళితే వాటర్ ఫాల్స్, వాటర్ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. మన శరీరంలో బ్లడ్స్, రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. వైర్లో లేకపోతే పవర్ కరెంటు ఆ వైర్ గుండా ప్రవహిస్తూనే ఉంటుంది. సో నీ ఎదుట శత్రువు నిలబడకుండా ఉండాలంటే నీలో ఏది ప్రవహించాలి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకోగలిగితే, ఈరోజు 5 ప్రవాహాల గురించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ ముందు ఈ సందేశాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఆ రోజు దావీదు ఎదుట ఫిలిస్తీయులు ఒక్కడు కూడా లేకుండా కొట్టుకుని పోయినట్లుగా ప్రభు చేశాడు. నీ ఎదుట కూడా శత్రువు తొలగిపోయి పారిపోయి కొట్టుకుని పోవాలంటే నిజంగానే నీ జీవితంలో ఏది ప్రవహించాలో, లేదా బైబిల్లో కొన్ని రకాల ప్రవాహాల గురించి ఒక 5 మాటలు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముగింపులకు తీసుకొస్తాను. చదువుదాం. మొదటి మాట, ఆమోసు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం చదువుదాం. ఓపెన్ యువర్ బైబిల్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం. ఆమోసు ప్రవచన గ్రంథం 5:24. నీళ్లు ప్రవహించున్నట్లుగా న్యాయాన్ని జరగనివ్వండి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఆమేనండి. ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. సో మొదటి మాట నీతి ప్రవాహము అనండి. కొంచెం అందరూ మాట్లాడదాం, సంఘమంతా చెప్పి అప్పుడు నోట్ చేసుకున్నా. నీతి ప్రవాహం అనండి. ఇక్కడ చెప్తున్నాడు ఆమోసు గ్రంథకర్త. ఆ మాటలు చూస్తే నీతి ప్రవహించినట్లు నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీతి అనేది ఒక ప్రవాహంలాగా వెళ్ళాలి. అప్పుడు నీ ఎదుట శత్రువు కనబడ్డు. అప్పుడు నీ ఎదుట ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా అవి కొట్టుకుని పోనట్లుగా ప్రభు చేస్తాడు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నా ప్రార్థన, మీ కుటుంబాల్లో ఏ అపవాది క్రియలు పనిచేయకుండా నీతి కార్యాలకే చోటిచ్చే కృప అనుగ్రహించబడునుగాక. చాలామంది కుటుంబాల్లో అపవాదికి చోటు ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే, అపవాది వాడు వచ్చి కుటుంబం మీద ఏలుబడి చేయడానికి గల కారణం ఏమిటంటే నీతి కనుమరుగైపోవటమే, నీతి కార్యాలకి చోటు ఇవ్వకపోవటమే అపవాది వాడు వచ్చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి జీవితంలో అయితే నీతి ఒక ప్రవాహం వలె ప్రవహిస్తుందో ఆ ప్రవాహంలో అపవాది కొట్టుకుని పోతాడు. బైబిల్ చెప్తున్న మాట, అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి. నీ జీవితంలో దేవుణ్ణి నమ్మటమే ఒక నీతి. అయితే నమ్మవలసిన రీతిగా నువ్వు నమ్మాలి. లోకంలో మనుషుల మీద
వ్యక్తుల మీద ఎన్నెన్నో నమ్మకాలు నీకు ఉండొచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మీద అపారమైన నమ్మకం నీకు ఉండాలి. ఏమైనా ప్రభు చేయగలడు అనే ఫెయిత్, నమ్మకంతో నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఎదురు చూడగలిగితే, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించునుగాక, సహాయము దయచేయునుగాక. బైబిల్ చెప్తుంది, నీతి ఫలించినట్లుగా విత్తనం వేయండి అని చెప్పాడు. నీ జీవితంలో నీతి అనేది ఒక విత్తనంగా నాటబడాలి. ఇప్పుడు ఒక విత్తనం నాటితేనే కదా అది ఎదిగి మొలకెత్తి ఫలాలు ఇచ్చేది. నీలో నీతి క్రియలు కనబడకుండా ఎంత గట్టిగా ప్రార్థన చేసిన ఉపయోగం ఏముంది చెప్పండి? నీతి అనేది ఒక విత్తనంలాగా నీలో నాటుకోవాలి. నీతి అనేది ఒక ప్రవాహం వలె ఉండాలి. ఇంకా లేఖనాలు చదువుకుంటూ వెళితే వాక్యం ఈ విధంగా చెప్తూ వచ్చారు, నీతిని బట్టే నీకు ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడు. నీలో నీతి ఉంటేనే నీకు ప్రతిఫలం. భక్తుడు ఇలా మాట్లాడతాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించావు కాబట్టి నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఒక్కరో ఇద్దరో చెప్పారు, ఆమె అందరూ చెప్పండి. నీ తోటి వారి కంటే, నీ తోటి వారంటే చాలామంది ఉన్నారు కదా, కొలిగ్స్, వాళ్ళ కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ తోడి కోడల కంటే, స్తోత్రం చెప్పండి ఒకసారి, నీ ఆడబడుసు కంటే, నీ స్వజనుల కంటే నువ్వే హెచ్చించబడిన స్థితిలో ఉంటావు. ఎంతమంది హెచ్చించబడాలని కోరుకున్నారు ఒకసారి చెయ్యత్తండోహో అన్నాను అనుకోండి అందరు. కానీ వారు హెచ్చించబడాలంటే నువ్వు నీతిని ప్రేమించాలి. దుర్నీతిని నువ్వు ద్వేషించగలిగితే నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తారు. నేను ఈ విషయంలో సాక్ష్యం చెప్పగలను. ఏంటంటే, నా తోటి వారితో పాటు నేను దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, పాస్టర్ గారితో పాటు పరిచర్యకి వెళ్ళేటప్పుడు సెలవు వస్తే చాలు సేవకులతో పాటు కూడికలకి వెళతా ఉండేవాళ్ళం. స్నేహితులు అనేవాళ్ళు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న అన్నదమ్ములు కావచ్చు, స్వజనుల్లో కొంతమంది, ఎరా పని బాట ఏమీ లేదా నీకు, రోజు పాస్టర్ గారు కూడా వెళ్తావా అని హేళన చేస్తూ ఉండేవారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవారు. కానీ నేను దేవుడిని నమ్మాను. ఈ సమయం దేవుడి కొరకు ఉపయోగించాను. నా ఫ్యూచర్ ఆయన చేతిలో ఉంది. సో ఈరోజు దేవుని దయ అని చెప్పాలి. తోటి వారి కంటేనే ప్రభు నన్ను దీవించారు కదా. మీ కుటుంబాల్లో కూడా, మీరున్న ప్రాంతంలో కూడా మీ తోటి వారి కంటే మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. యేసు నామములో కార్యాలు ప్రభు ప్రారంభించునుగాక. అయితే నీతి అనేది మీరు కౌంట్ చేసుకోవాలి. కొంతమంది ఏమని అద్భుతమైన ఆన్సర్ ఇస్తారంటే, అయ్యగారు జాన్ వెస్లీ గారు మీరు ఏ కాలంలో ఉన్నారంటే, ఈ రోజుల్లో నీతికి రోజులు లేవండి పాటర్ గారు. ఏంటంట వాళ్ళు చెప్పే సమాధానం, అయ్యగారు నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే ఏమీ బండి నడవదండి. లేదండి, నీతికి ఎప్పుడు రోజులు ఉంటాయి. ఆమేన్ చెప్పండి. బైబిల్లో ఒక వాక్యం చదివిస్తాను చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. జోబ్ చాప్టర్ 8 verse 6. యోబు గ్రంథం 8:6. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ, దేవుడే నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. నీ నీతికి తగిన, ఆ మాట టిక్ చేయండి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. ఎంత మంచి వాగ్దానం. నీ నీతికి తగినట్లుగానే నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అంటే నువ్వు వర్ధిల్లాలి, డెవలప్ అవ్వాలని ఆశ ఉంది. అయితే ఆ ఆశతో పాటు నీలో ఉన్న నీతి ఎంత ఉందనేది కౌంట్ చేయి. నీతికి తగినట్లుగానే దేవుడు నిన్ను వర్ధిల్లేటట్లుగా చేస్తారట, అభివృద్ధిలోకి తీసుకొస్తారట. అందుకొరకు నీతి విషయంలో ఎక్కడ నువ్వు రాజీ పడొద్దు. దేవుడు నీతి ఆదర్శంగా నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితంలో నీతి కలిగి జీవించడానికి కావలసిన కృప దేవుడు అనుగ్రహించునుగాక. బైబిల్ ఇలా చెప్తుంది, నేను నీతిని ఒక వస్త్రంగా ధరించుకున్నానంటాడు భక్తుడు. యోబు జీవితంలో తన నివాస స్థలాలు వర్ధిల్లేటట్లుగా
నీతి ఒక వస్త్రంగా ధరించుకున్నాడు ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే, నీవు నీతి గల దానివై స్థాపించబడతావని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వ్యక్తిగత జీవితంలో నీతి స్వభావం అనేది కావాలి, అందరికీ కావాలి. మీ మనస్సు నొచ్చుకున్నా పర్వాలేదు, కానీ నీతి విషయంలో ఎక్కడ రాజీ పడకండి. దేవుని కృప మీ మీదకు దిగివచ్చునుగాక. దేవుడు మీ ఎడల గొప్ప కార్యములు జరిగించునుగాక. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆయన చెప్తే విన్నాను. పాస్టర్ గారు కూడా ఆ సహోదరుడు ఎక్కడైనా మీటింగ్ జరిగితే కూడా తీసుకుని వెళ్తారంట ఆయన్ని. ఎక్కడ ప్రార్థన జరిగినా కూడా తీసుకుని వెళ్తారంట. యోగక్షేమాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారట. బాగా దగ్గరగా ఉండి సేవకుల్ని వారి యోగక్షేమాలు గమనించుకుంటూ ఉంటారట. అయితే ఓ రోజు వారు కారులో ప్రయాణమే వెళ్తూ ఉంటుంటే ఆయన కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మాట్లాడుకుంటూ పాస్టర్ గారితో ఆయన అన్నారట, అన్న మీరు వాక్యం చెప్పేటప్పుడయ్యా తల్లిదండ్రుల్ని ప్రేమించండి, తల్లిదండ్రుల్ని సన్మానించండి అని బల్లగుద్ది ప్రసంగం చేస్తున్నారు కదన్నా. అన్న, నా తల్లిని గౌరవించడానికి నా మనస్సు ఒప్పుకోవట్లేదన్నా, నాకు మనస్సు రావట్లేదన్నా, ఈ విషయంలో నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదన్నా అని ఆ సహోదరుడు చెప్పారట. అదేట్రా బాబు, నిన్ను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎత్తుకున్నది, కన్నది, పెంచింది, పెద్దగా ఈ స్థాయికి తీసుకొచ్చింది, తల్లిదండ్రుల కష్టం లేకుండా ఈ స్థాయికి నువ్వు వచ్చేసావా? నీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఖచ్చితంగా తల్లిని తండ్రిని సన్మానిస్తే భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు కదా. బైబిల్ చెప్తున్నది అది, కాబట్టి నేను బల్లగుద్ది ప్రసంగం చెప్తుంది అందుకు. లేదన్నా, మా అమ్మని చూస్తుంటే నా మనసు ఒప్పుకోవట్లేదన్నా. అప్పుడు ఆయన అడిగారట, ఏం చేసింది మీ అమ్మ? అన్నా, మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న, ఉద్యోగం చేస్తుంది. మా తల్లికి 3 బిడ్డలం మేము, నేను, తమ్ముడు, అక్క, 3 బిడ్డలం. అయితే ఈ 3 ఈక్వల్గా చూడదు మా అమ్మ. అలాంటి అమ్మలు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు చెప్పరు కానీ అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. 3 ఈక్వల్గా చూడదు మా అమ్మ. అన్నయ్య, నెల వచ్చినప్పటికి జీతం వస్తుంది అన్నయ్య, కనీసం ఇంట్లో చిల్లు గవ్వ కూడా ఇవ్వదు. వచ్చినట్లకే మా అక్కకి మాట్లాడట్లేదు, అమ్మ షమ్మ ఆడబడుసులు మాట్లాడాలి, అక్కకి పంపించేస్తుంది అన్నయ్య. రూపాయి కూడా ఇంట్లో ఇవ్వదు. అన్నయ్య, మొన్నే గవర్నమెంట్ జాబు రిటైర్ అయింది మా అమ్మ, 40 లక్షలు ఫెన్షన్ వచ్చినాయి అన్నయ్య. స్తోత్రం. ఎంత? ఒక్క చిల్లుగా కూడా ఇవ్వలేదు, 40 లక్షలు కూడా వెళ్ళిపోయింది మా అక్క దగ్గరికి. అప్పుడు ఆయన అడిగారట, మీ అక్క దేవుణ్ణి నమ్ముకోలేదా? మీ అమ్మ ఎందుకు నమ్ముకోలేదు? బంగారంలో పెద్దచ్చు బైబుల్, పెద్ద ముసుగు మా అమ్మ. ఆ ముసుగులోనే ఉంది పెద్ద మోసం. నా మనసు ఒప్పుకోవట్లేదు అన్నయ్య, ఈక్వల్గా చూడదు మా అమ్మ. ఈరోజు తల్లుల్ని మిమ్మల్ని అడుగుతున్నాను, పిల్లల్ని ఏ స్థాయిలో మీరు పెంచుతున్నారు? వాళ్ళని ఎలా చూస్తున్నారు? పిల్లల్ని చూసే విషయంలో కూడా నీతి కనబడాలి. ఇప్పుడు 3 ఈక్వలే కదా, 3 బిడ్డలు ఆ తల్లి గర్భమును పుట్టిన బిడ్డలే కదా. ఒకరిని ఒకలాగా చూసే స్వభావం ఎక్కడొచ్చింది? అది ఆలోచించండి. ఈ ఉదయకాలం మీ నీతి విషయంలో దేవుడు క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. మీ నివాసాన్ని వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. నీ ఎదుట శత్రువు కొట్టుకుని పోయేటట్లుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అయితే నీలో ప్రవహించవలసింది నీతి. అది నీలో ప్రవహిస్తేనే శత్రువు కార్యాలు కనబడవు. ఒకేలా నీ స్వభావంలో, ఒకేలా నీతి విషయంలో కొంచెం ఏమన్నా మార్పులు ఉంటే ఈ ఉదయకాలమే దేవుడు నిన్ను దర్శించునుగాక.
తల్లిదండ్రుల్ని దేవుడు దర్శించునుగాక, పిల్లల్ని దేవుడు దర్శించునుగాక, హృదయాంతరంగంలో ఒక దైవ భయాన్ని పుట్టించునుగాక. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడను. ఓకే, అవి పరిశుద్ధుల నీతి అవి ఏంటయ్యానంటే పరిశుద్ధుల నీతి క్రియలు. అందరూ ఒకసారి ఆమెన్ చెప్తారా? కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇవి ఏంటి అని అంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఓకే, ఈరోజు వధువు సంఘం పెండ్లి కుమార్తెకి ఇవ్వబడిన వస్త్రం ఏదైనా ఉందంటే అది నీతి క్రియలే. ఏమండి, మనం ఎంత సంపాదించి పెట్టుకోండి, ఏమీ మనం పట్టుకెళ్ళం. కానీ మనం సంపాదించి పెట్టినవి ఏదైనా మనతో వచ్చేది ఏంటంటే మన క్రియలే. బైబిల్ చెప్తుంది కదా, వారి క్రియలు వారి వెంట వచ్చును. అందుకనే ఈరోజు నీ ఎదుట శత్రువు పనిచేస్తూ ఉన్నాడు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, నీ హృదయంలో కలవరాన్ని పుట్టిస్తున్నాడు. ఆడి క్రియలు కొట్టుకుని పోవాలంటే నీలో నీతి అధికంగా ప్రవహించాలి. బైబిల్ ఇంకొక మాట చెప్పారు, మన నీతి అంట శాస్త్రుల నీతి కంటే, చెప్పండి, పరిసయ్యుల నీతి కంటే అధికంగా కావాలంట. మన నీతి ఎలా ఉండాలంటే నీలో నీతి ఉంది లేదని కాదు, అయితే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం కావాలి. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన మనకు తెలుసు కదా. పరిసయ్యుడు అంటాడు, వారానికి 2 రోజులు నేను ఉపవాసం. ఏమండి, ఒక పరిసయ్యుడే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే నీ సంగతి ఏంటి? అసలు ఉపవాస ప్రార్థనే లేదు మనకి, యేసు రక్తమే జయం. అది మన నీతి. వారి నీతి కంటే నీ నీతి అధికం కావాలి. వారు చేసే క్రియల గురించి చదివితే వారు జీలకర్రలోను పుదీనాలోను అమ్మో చాలా వాటిల్లో దశంభాగం తీతారంట. మనకు ఒక్క దాంట్లో కూడా కనబడదు. చూడండి, మన నీతి క్యాలిక్యులేషన్ చేసుకుందాం. మన నీతి వారి నీతి కంటే అధికమైతే దేవుడు నీలో నీతిని ఎప్పుడైతే ప్రవహింప చేస్తాడో నీ ఎదుట శత్రు కార్యాలన్నీ కొట్టుకుని పోవునుగాక. దాచి ఉంచిన మేలు ప్రభు అద్భుతంగా అనుగ్రహించునుగాక. ఆత్మకార్యాలు ప్రభు జరిగించునుగాక. సమస్తాన్ని దేవుడు మేలుకరంగా నీ జీవితంలో ప్రారంభించునుగాక. మాటలు కూడానండి, కొంతమంది మాటలండి ప్రవాహంలో వచ్చేస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను వాళ్ళకి ఒక అరగంట సేపు కొంచెం వాకింగ్ చెప్దామని మైకిద్దాం అనిపిస్తూ ఉంటుంది నాకు. అస్సలు మనల్ని ఏం మాట్లాడినవారు ఓ ప్రవాహంలాగే డబ్బాలో రాళ్ళలాగా ఓ మాటలు వస్తూ ఉంటాయి. మన మాటల్లో కూడా నీతి ఉండాలండి. క్రియల్లో, ప్రవర్తనలో. సో దేవుడు చూస్తున్నాడు, స్కాన్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మరలా మరలా నూతన పరుచునుగాక. ఆత్మకార్యమీలో ప్రభు ప్రారంభించునుగాక. చిన్న ఉదాహరణ చెప్తాను. చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి కదా, సాధారణంగా ట్రైన్ జర్నీ అందరికీ అలవాటే. ఈ ట్రైన్ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంటే సాధారణంగా ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు సాయంకాలం ఒకవేళ ఈ మధ్యాహ్న సమయం బయలుదేరితే సాయంకాలానికి ఏం దొరకవు అని ముందే ప్యాక్ చేసుకుని, ఏం ప్యాక్ చేసుకుంటారు? పులిహారి. అదే టైగర్ ఫుడ్డే ఈజీ కాబట్టి వెంటనే రెడీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, జర్నీ చేస్తుంటారు. సో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ జర్నీలో ఆయన ఒక క్యారేజ్ పెట్టుకున్నాడు. క్యారేజ్ అంటే చాలా ఉన్నాయి, అందులో 4-5 బాక్సులు ఉన్నాయన్నమాట. జర్నీ చేస్తూ ఉన్నాడు. ఈవినింగ్ అయిపోయింది, ఆకలి వేసే టైం వచ్చింది. ఆ క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసుకుని తిందామని ఆ బాక్స్ లాగుతూ ఉంటుంటే రావట్లేదు. ఆ పక్కన నార్త్ ఇండియన్ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నార్త్ ఇండియా వాళ్ళు తెలుసు కదా, పైన క్యాప్ ఉంటుంది, డ్రెస్ వేరేగా ఉంటుంది, మొత్తం ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడు.
ఈ క్యారేజ్ బాక్స్ ఎంత గట్టిగా లాగినా రావట్లేదు. ఆ పక్క ఆయన చూసి, నీకెందుకే ఇలాగి నేను లాగుతానని ఇలా అన్నాడు. వచ్చేసింది. చూస్తే దాంట్లో రైస్ ఉంది, తెల్లటి అన్నం. మనం అందరం తినేది అదే కదా, వైట్ రైస్. ఆయన అన్నాడు, వైట్ రైస్ తింటున్నావు అందుకే నీకు, చెప్పండి, వైట్ రైస్ తింటున్నావు అందుకే నీకు బలం లేదు. నేను రోటీస్, ఏంటంట, రొట్టెలు తింటూ ఉంటాను, నాకు చూడు ఎంత అద్భుతమైన బలం ఉందో. ఇలా అన్న వెంటనే చూడండి, మీకు కూడా చాలా బలం ఉన్నది, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీలో ఉన్నారు మీరు. ఇలా అన్న వెంటనే వచ్చేసింది అని. సరే, మొత్తం మీద ఆయన తినేసాడు, హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. జర్నీ వెళ్తూ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళినప్పటికీ ట్రైన్లో ఆ బోగిలో ఇలా ఎర్రది ఏలాడుతూ ఉంటుంది, ట్రైన్ చైన్ అంటారు కదా దాన్ని, ఏలాడుతూ ఉంది. దాన్ని ఇలా ట్రై చేస్తున్నాడు అన్నమాట మనోడు. వెంటనే మాటలు, ఏసు రక్తమే జయం, ఆ పక్కే నార్త్ ఇండియా ఆయన అంటాడు. క్యారేజ్ బాక్సే, మాట్లాడండి అయ్యా, ఇప్పుడు మాట్లాడరు, మీకు మైక్ ఇస్తే మాట్లాడతారు. క్యారేజ్ బాక్సే తీలేనోడు నువ్వు, ట్రైన్ చైన్ లేగేస్తాడంటే ఈ మనిషి అని హేళనగా మాట్లాడుతున్నాడు. లే ఎలా నీదొక బతికే అనుకు ఆ పక్క గెంటి ఇలా అన్నాడు. అన్న వెంటనే ఏమవుతుంది చెప్పండి. ట్రైన్ ఆగిపోయింది. వచ్చేసారు. ఎవరు ఆపారు, ఏంటి అని మొత్తం వాళ్ళందరూ చెప్పేశారు. నిజం చెప్పేస్తా కదా, పక్క వాళ్ళు అందరూ చూసి ఈ నార్త్ ఇండియా అని బాబు తీసుకెళ్ళారు. ఇంక ఏసు రక్తమే జయం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేను ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, కొన్నిసార్లు మాటలు కూడా ఇతరుని గాయపరిచేటట్లుగా, ఇతరుల్ని బాధ పెట్టేటట్లుగా, అటు కోడల్ని, ఇటు అత్తమ్మని, ఇటు ఇంట్లో అనేక సార్లు ఒకేలా నీ బిహేవియర్ ఉంటుందేమో. ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకో. ప్రభా, నా ఎదుట ఎన్నిసార్లు నేను ప్రయత్నించిన శత్రు కార్యాలు మాత్రం తొలగట్లేదు. ప్రభు చెప్తున్నాడు, నీలో బయల్పే రాజ్యం అంటే ప్రవహించవలసింది ఒకటి ఉన్నది, అది నీతి. ఎప్పుడైతే నువ్వు చోటిస్తావో ఆత్మ కార్యం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. పరిశుద్ధాత్ముడు నీలో కార్యము మొదలుపెట్టునుగాక. గట్టికోసారి ఆమేనండి. రెండో మాటలకు వచ్చేస్తాను. సెకండ్, నీలో ప్రవహించవలసింది ఏంటి? కీర్తన 36:8. 36వ కీర్తన 8వ వచనం చదువుదాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి పొందుతున్నాము. ఆ మాట, ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచు ఉన్నావు. అందరూ సరే ఆమేనంటారా? హుషారుగా హల్లెలూయా అంటారా? సో రెండవది ఆనంద ప్రవాహం అనండి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి ఆనందం ప్రవాహం అనండి. వెరీ గుడ్. ఆనందం నీలో ప్రవహించవలసింది. శత్రువు కొట్టుకుని పోవాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎంతో ఉంది, అది కొట్టుకుని పోవాలంటే పైప్ తీసుకుని వెళ్ళాలంటే కొట్టుకుని పోతుంది, వేస్ట్ అంతా. అలాగే శత్రువు నీ ఎదుట నిలవకుండా కొట్టుకుని పోవాలంటే నీలో ప్రవహించవలసింది ఏంటో తెలుసా? ఆనంద ప్రవాహం. ఒక సేవకునిగా, ఒక అన్నయ్యగా నేను మీ నుంచి కోరుకుంటున్నాను, ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. ప్రభునందు ఎప్పుడు మీరు ఆనందంగానే ఉండండి. దేవునిలో మీరు ఆనందించడం వలన మీకు బలాన్ని పొందుకుంటారు. మీ ఆత్మీయ జీవితంలో విచారంగా, నిరాశతో, కృంగిపోయిన స్థితిలో మీరు ఉండొద్దు. మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు మేల్కొల్పడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు మీ హృదయ అంతరంగం ఎలా ఉండాలంటే, దేవుల్లో ఉన్న ఒక ఆనందాన్ని మనం పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ప్రభా, నా స్టడీస్ని బట్టి చదువుకునే పిల్లలకి, యవనస్తులందరికీ చెప్తున్నాను, ఒక అన్నగా చెప్తున్నాను, మీరు ఆ చదువు, ఆ ఎగ్జామ్స్ని బట్టి టెన్షన్ పెట్టేసుకుని ముందే కంగారు పడిపోయి అలా ఉండకండి. చదువు బట్టి చదివితే రాదు.
ఇంట్రెస్ట్గా చదవాలి, ఆనందిస్తూ చదవాలి. వాక్యంలో రాయబడిన మాట కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాస్యం కూర్చున్న చోటు కూర్చుండొద్దు. మరేం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. అంటే నువ్వు వాక్యం చదివేటప్పుడు ఎలా ఉండాలంటే ఆనందిస్తూ చదవాలి. ఏమో ఈయన బాధపడలేకపోతున్న ప్రతిసారి బైబిల్ క్విజ్ అంట, ఎందుకు వచ్చిందంట, అలా కాదు. నువ్వు వాక్యం ఎలా చదవాలంటే ఆనందిస్తూ చదువు. ఆ మాటలు నీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఆ వాక్యమే నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఇలాంటి ఆనందాన్ని నీకు దయచేయనుగాక. పాటలు పాడేటప్పుడు కూడా మందిరంలోని భక్తులంట ఆనంద గానం చేస్తారంట. గానం అంటే పాడటం. పాటలు కూడా ఆనందిస్తూ, దేవుని మందిరంలోకి వచ్చిన నీవు పాటల్లో కూడా ఆనందించాలి. అసలు ప్రారంభమే పాటలు. దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతల పాటలు పాడేంటారు. దేవుని పిల్లలుగా మీరు పాటల్లో కూడా ఆనందించగలగాలి, ఇటు వాక్యంలో ఇటు పాటల్లో. సో అట్ ద సేమ్ టైం హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో కూడా మనం ఆనందించాలి. సో ఈ ఆనందం నీలో ఏమవ్వాలంటే ప్రవాహం వలె రావాలి. అప్పుడు శత్రు కార్యాలన్నీ కొట్టుకుని పోతాయి. దావీదు ఎదుట ఫిలిస్తీయులకు కనబడలేదు. ఈరోజు నీ ఎదుట శత్రు క్రియలు లయమైపోవాలంటే నీలో ఆనందం ఉప్పొంగుతూనే ఉండాలి. యేసు నామములో కృప మీ మీదకి దిగివచ్చునుగాక. దేవుడు సహాయము దయచేయునుగాక. అద్భుతాలు ప్రభు మీరు కన్నులారా చూసేటట్లుగా సహాయము చేయునుగాక. చెరసాల నాయకుడు చచ్చిపోదాం అనుకున్నాడు, కానీ దైవజనుడు అద్భుతమైన మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది తెలుసా? రక్షణ ఆనందం. ఆమేనండి. ఎంత అద్భుతం అండి. ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ బట్టి నువ్వు ఆనందించగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణ అనేది గొప్ప భాగ్యం. ఆ రక్షణ నీకు ఒక ప్రాకారం. నువ్వు చూసి ఆనందించగలిగిన స్థాయిలో ఉండాలి. నీ కుటుంబం కూడా రక్షించబడితే అది గొప్ప ఆనందం. చూడండి, బైబిల్లో ఒక మాట చదివిస్తాను. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. ఎస్తేరు 8:16. యూదులకు క్షేమమును ఆనందమును, యూదులకు క్షేమం ఆనందం, సంతుష్టి ఘనత, 4 రకాల బ్లెస్సింగ్స్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. చూడండి, వాస్తవంగా యూదా ప్రజలు ఎంత ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నారంటే హామాన్ అనే శత్రువు వాళ్ళని కృంగదీయటం కోసం ఒక రకమైన జీవో తీసుకొచ్చాడు. అయినా ఎస్తేరు ఉపవాసంతో ఉంది. మర్దుకై ఎక్కడ రాజీ పడలేదు. దేవుడు వారి ఎదుట శత్రు కార్యాలు కనబడకుండా కొట్టుకుని పోనట్లుగా వారి ముఖాల్లో దేవుడు మరలా ఆనందాన్ని ఇవ్వటానికి వారు చేసిన భక్తి అంతా ఇంత కాదండి. ఈరోజు చాలామంది ఏంటో భక్తి బరువైపోతుంది. భక్తి నీకు బరువు అవ్వకూడదు, భారం అవ్వకూడదు. భక్తిని ఆనందంగా స్వీకరిస్తే నీ ఇంటిలో ఏ శత్రు కార్యాలు కూడా పనిచేయవు. పరిశుద్ధాత్ముడు నీ హృదయాంతరంగంలో పరివర్తన తీసుకొచ్చునుగాక. అందరిలో ఈ భారం రావాలండి. ఏమంటే ఒక రాణి అయిన ఆమె కూడా భక్తి పట్ల ఎంత ఆసక్తి చూపించింది. ఎక్కడ రాసి పడని భక్తి మర్దుకే చేశాడు కదా. వాళ్ళకి యూదులకి ఎందుకు ఆనందం వచ్చిందంటే వాళ్ళలో ఉన్న రాజీ పడని భక్తి. ఈరోజు మనం భక్తి విషయాల్లో రాజీ పడిపోతున్నాం. పర్లేదులే, ఒక వారం వెళ్ళకపోయినా పర్వాలేదులే, 4 ఆదివారాలు వెళ్ళలేటి, రాసి పడిపోతున్నారు. ఉపవాస ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదులే, రాసి పడిపోతున్న భక్తి మనం చేస్తే మనం ఆనందంగా ఉండలేము. మన భక్తిలో ఆనందం దేవుడు నీకు ఇవ్వాలంటే నీ భక్తి రాజీ పడకుండా, యూదులు ఎంత ఆసక్తితో వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నప్పుడే కాదు, అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ఏ సమయంలోనే సరే దేవునికి సమీపస్తులుగా వాళ్ళు మారారు. అందుకే వారి తల మీద నిత్యానందాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ఉదయకాలం
నీ కుటుంబంలో ఆనందం ఒకవేళ కనుమరుగైందేమో, ఆనందం నీలో ఉప్పొంగునట్లుగా, వారు చూస్తుండగానే వారి హృదయాలు ఉల్లసించినట్లుగా పరిశుద్ధాత్ముడు నీలో ఆనందాన్ని ప్రవహింపచేయునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఫ్యామిలీలో, కుటుంబంలో ప్రతి దానికి గొడవ పెట్టేసుకుంటారు. నేను వాక్యం చదువుతున్నప్పుడు చాలా విచిత్రమైన మాట కనిపించింది. ఆ గృహం పేరేమిటంటే ఆనంద గృహం అంట. ఆ ప్యాలెస్ పేరు చెప్పండి, ఆనంద గృహం అంట. ఈ ఆనంద గృహంలో ఏం కనబడుతున్నాయి అన్నయ్య? ముళ్ళ తుప్పలు, గెట్స పొదలు కనపడుతూనే ఉన్నాయంట. నాకు ఆలోచన వచ్చింది, ఏంటి ఆనంద గృహంలో ముళ్ళ తుప్పలు మొలవటం ఏంటి, గెచ్చ పొదలు మొలవటం ఏంటి? ఈరోజు చాలా కుటుంబాల్లో ఆనంద గృహాలే, కానీ ఆ ఇంట్లో ముళ్ళ తుప్పలు, గెచ్చ పొదలు అవన్నీ మొలుసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు మీకు అందిస్తున్నాను. మీ కుటుంబాల్లో ఎక్కడ ముళ్ళ పొదలు కానీ గెచ్చ పొదలు కానీ ఎక్కడ మొలవకుండగా యేసు నామములో వాటిని దేవుడు నిర్మూలము చేయునుగాక. కొట్టుకుని పోయే కృప దేవుడు అనుగ్రహించునుగాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ ఆమేనండి. యేసయ్య సేవకునిగా చెప్తున్నాను, అది ఆనంద గృహమే, కానీ ఆ గృహంలో ముళ్ళ పొదలు వచ్చేసినాయి, గెచ్చ పొదలు వచ్చేసినాయి, మొలిసిపోతూ ఉన్నాయి. చెప్తాను మీకు, ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. భార్యాభర్తలు కుటుంబం, దేవుడు ఒక ఐక్యంగా దేవుడు మీ కుటుంబాలు జతపరిచాడు కాబట్టి చీటికి మాటికి గొడవ పెట్టుకునే స్థితికి రాకూడదు. మీరు పెద్ద మనుషులను తీసుకొచ్చేసి, భర్త అంటాడట, నా భార్యకి విడాకులు ఇచ్చేస్తా. పెద్ద మనుషులు అడిగారంట, ఏవయ్యా ఏ కారణం లేకుండా ఎందుకు నిన్ను నమ్ముకుని వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, ఇంటిని, స్వజనుల్ని అందరినీ విడిచిపెట్టి నువ్వే సర్వస్వం అనుకుని నీతో కాపురం చేయడానికి వచ్చిన నీ భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చేస్తావయ్యా? పెద్ద మనుషులు సమాజంలో ఆయన చెప్పాడంట, సమక్షంలో చెప్పాడంట, ఈ మనిషి టీ పెట్టమంటే పెట్టదండి, టీ పెట్టట్లేదని ఏం చేస్తాడంట, మాట్లాడండి, విడాకులు ఇచ్చేస్తాడంట. భార్యని అడిగారంట వాళ్ళు, ఏవయ్యా ఏమ్మా, భర్త అన్న తర్వాత గౌరవించాలి కదా, కనీసం కొంచెమైన గౌరవం, రెస్పెక్ట్ ఉండాలి కదా, నీకు లోబడాలి కదా, ఆయన టీ పెట్టమంటే ఎందుకు పెట్టట్లేదు నువ్వు అని అడిగారంట వాళ్ళు. ఏమండి, ఆవిడ చెప్పిన ఆన్సర్ కంగు తిన్నా నేనే. ఏంటంటే, అయ్యా ఒక్కసారి పెట్టమంటే పెడతాను, లేకపోతే 2 సార్లు పెట్టమంటే, లేకపోతే ఈ మనిషికి ఎక్కువ అలవాటు ఉంటే రోజుకి 5 సార్లు పెడతాను. అయ్యా 5 సార్లు కాదయ్యా, 50 సార్లు తాగుతాడు ఈ మనిషి. ఏ పోతీనా, తాగుబోతు కాదు, టీ పోతు. చూడండి, అది పెద్దోళ్ళ దాకా వెళ్ళిపోయింది గొడవ. ఇప్పుడు టీ కోసం విడాకులు, అసలు ఏమైనా అర్థం ఉందా? చిన్నకి దానికి గొడవ పెట్టేసుకుంటే నీ కుటుంబంలో ఎక్కడ ఆనందం? ప్రభు చెప్తున్న మాట, నీ ఇంటి వారందరితో ఆనందించాలి. చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యాలు 16:34. అపోస్తుల కార్యాలు 16. వచ్చి భోజనము పెట్టి విశ్వాసం ఉంచిన వాడే ఇంటి వారందరితో కూడా, చెప్పండి ఇంటి వారందరితో కూడా ఆనందించి. నా ప్రార్థన, మీ ఇంటి వారందరితో కూడా ఆనందించే భాగ్యం మీకు దేవుడిచ్చునుగాక. కొంతమంది ఇంట్లో వాళ్ళతో ఆనందించరు, మరి ఎక్కడ వాళ్ళ ఆనందం? అంతా బయటే. ఏమంటే ఇంట్లో పిల్లలతో మీ టైం స్పెండ్ చేయాలి కదా. అటు కుటుంబ వ్యవస్థ దేవుడు గణపరిచాడు కదా, ఇటు తల్లి, ఇటు తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, కుటుంబంలో ఉండేది నువ్వు ఉన్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే ఇంటి వారితో కొద్ది సమయమైనా స్పెండ్ చేయాలి. ఇంటి వారందరితో ఆనందించాలి. ప్రభు మీ తల మీద ఇలాంటి ఆనందం అనుగ్రహించునుగాక. ఓకే, ఆ పాట పాడుకుందాం మనం, అంతే.
మీరింటి వారందరితో ఆనందించే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎఫ్ మైండర్ నాయన, ఇంటి వారందరితో కూడా మీరు ఆనందించాలి. మీ హృదయాంతరంగంలో ఆనందం కొద్దిసేపే కాదు, ఇంటి వారందరితో కూడా మీరు స్పెండ్ చేయాలి. ఆనందించద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. ఆనందించద అనుదినము, ఆరాధించద ఆనందధ్వనులతో. సజీవుడవైనా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదా అనుదినము, ఆరాధించద ఆనందించద నీలో, ఆరాధించద నిన్నే. ధనరాసులేల ఈ లోక భాగ్యం దాచిన దయచే ఇహ పరమున నాకు. ధనరాసు ధనవంతులకు దాచిన మేలులెన్నో, ఇహ పరమున నా శ్రమల మార్గమును చేసితివే శ్రేష్టమై. శ్రమల మార్గమును చేసితివే శ్రేష్టమై. వాగ్దానములతో సజీవుడవైన యేసై నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితి. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదా అనుదినము కృప పొంది. ఆనందించద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో. హల్లెలూయా. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. మన ఆనందాన్ని గురించి భక్తుడు అక్కడ మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములో. యెషయా గ్రంథం 32:13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగును. చాలక్క. ఏ ఊరంటే ఆ ఊరి పేరు ఆనందపురం. మన ఊరు అమలాపురం. సరే, ఆనందపురంలో ఆ ఇంటి పేరేంటి? ప్రతి ఇంటికో పేరు పెట్టుకుంటారు. భార్య పేరో, భర్త పేరో, దేవుడి పేరో, ఏదో పేరు ఉంటుంది ఆ ఇంటికి. ఆ ఇంటి పేరేంటి? ఆనంద గృహం. ఆనందపురం, ఆనంద గృహం. బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. మరి ఏమొచ్చిందయ్యా ఆనంద గృహంలో? ముండ్ల తుప్పలో బలు రక్కసి చెట్లు గుచ్చేస్తూ ఉంటాయి. ఆ ములులు మొలుసుకొచ్చేసినాయి అంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుటుంబ పరిస్థితులు కూడా ఆనందంగా ఉండవలసిన కుటుంబాల్లో ఏదో ఒక శోధన,
ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక మనస్పర్ధలు, ఆ ప్రార్థన మీలో ప్రవహించవలసింది ఆనంద ప్రవాహం. ఆమేన్. హుషారుగా హల్లెలూయా. జనరల్గా మాట్లాడతాను. ఒక ఆయన నడుచుకుంటా పోతా ఉన్నాడు. మీరు ఇలాంటి విషయాలు చాలా బాగుంటారు, చెవి కోసుకుని మరీ వింటారు. నడుచుకుని వెళ్ళిపోతున్నాడు ఒక పెద్దని, అలాగా రోడ్డు మీద వెళ్తున్నాడు. లెఫ్ట్ రైట్ అని వెళుతూ ఉన్నాడు. వెళుతున్న మనిషి మామూలుగా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, అలా వెళ్ళడు కదా. ఆ పక్క ఆయన్ని చూసి, సైకిల్ తొక్కుతున్న ఆయన చూసి, నాకు సైకిల్ ఉంటే బాగుండు, ఎంతకాలం నేను వాకింగ్ చేయాలి, నడవాలి అని పక్కనున్న సైకిల్ ఆయన చూసి నాకుంటే బాగుండు అనుకుంటున్నాడు. సరే, దేవుని సన్నిధిలో ఆయన అనుకోవటం వల్ల దేవుడు పరమందుండి చూసి ఆమెనని ఒక సైకిల్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొత్తం మీద ఆ సైకిల్ తొక్కుంటా, చెమటలు కారుకుంటా, అప్ అండ్ డౌన్ ఎక్కించేటప్పుడు, డౌన్ అయితే ఈజీగా వెళ్ళిపోతాం, తొక్కక్కర్లేదు. కానీ అప్ ఎక్కించాలంటే, కొండ ఎక్కించాలంటే చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. అలా తొక్కుకుంటా, చెమటలు కక్కుకుంటా ఆ పక్క ఆయన్ని స్కూటీ మీద వెళ్తున్నాయని చూశాడు. నాకు కూడా స్కూటీ ఉంటే, మాట్లాడండి, మీరు అనుకుంటారు కదా బాగుండు అని అనుకుని అతని వైపు చూసి స్కూటీ ఉంటే బాగుండు అనుకున్నాడు. దేవుడు పరమందుని చూసి ఆమెనని, ప్రభా ఈ మనిషికి ఒక స్కూటీ అనుగ్రహించాడు ఆయనే. మొత్తం మీద సైకిల్ తొక్కే పరిస్థితి లేదు. ఇలా అన్నంటే స్కూటీ గేర్లు వేసే పని కూడా ఉండదు. ఇలా అన్నంటే రియోని వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోతూ ఉంటుంటే బాగానే ఉన్నాడు కొన్ని రోజులు. మరలా పక్కకు చూశాడు, 4 చక్రాల బండి కనపడ్డది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కారు కనబడింది. కారు మీద వెళ్తున్నాయని చూసి ఏంటి ఎప్పుడు ఈ స్కూటీ ఏంటి, బైక్ ఏంటి? ఆ మనిషి చూడు హ్యాపీగా లోపల ఏసీ బాగుంది. నాక ఈ స్కూటీ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకున్న చెమటలెట్టేస్తున్నాయి, లోపల డస్ట్ అంతా వచ్చేస్తుంది అని బాధపడుతూ ఉంటుంటే దేవుడి కనికరం చూపించి మొత్తం మీద తన కష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చి 4 చక్రాల 4 చక్రాల బండి ఉన్నవాళ్ళు సంతోషంగా ఆమెనని హల్లెలూయా అని చెప్తే బాగుంటుంది కదా. మొత్తం మీద సంతోషంగా ఆ కారు వేసుకుని వెళ్తూ ఉన్నాడు. అంటే మనిషి ఆనందాన్ని గురించి మాట్లాడుతున్నాను. కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉండంటే అలా ఆ పైకి చూశాడు. అప్పుడు అది ఓపెన్ డోర్ ఉంటుంది కదా, సందమామ కూడా కనపడుతుంది కదా, ఏమంటారు దాన్ని, అంతే, మీరు అనేసుకోండి ఇంకంతే. అలా పైకి చూస్తే ఈ హెలికాప్టర్ కనపడ్డది మనోడికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం తిట్టుకున్నాడు తెలుసా మనసులో, ఈ కారు మీద జర్నీ చేసి ట్రాఫిక్లో ఇరుక్కుపోవాలి, అదే ఒక్కసారి హెలికాప్టర్ ఇచ్చేతే దేవుడు చెప్పండి, గాల్లో ప్రయాణం చేయొచ్చు. అంటే నేను ఎందుకు ఈ సందర్భం మీకు చెప్పానంటే, మనిషికి ఎంత ఉన్నా అప్పుడు చెప్పరు, అరే కలిగిన దాంతో తృప్తిగా ఉండండి అని చెప్పాడు కదా ప్రభు. నీకున్న దాంతో అడుగు, నీకు ఏది ఉద్యోగం కావాలా, ప్రమోషన్ ఇస్తాడు దేవుడు, కానీ కలిగిన దాంతో తృప్తిగా ఉండు. అంతేగాని వాళ్ళకి అది ఉంది. కొంతమందికి ఏమీ లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పటికీ సోఫా సెట్ కనబడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో తెత్తావా సస్తావా, ఆయన జీతం ఎంత, అయ్యే ముళ్ళతుప్పలు అంటే అయ్యే. వాళ్ళకి 2 సెంట్లు స్థలం, వాళ్ళకి 2, మనకు 4 సెంట్లు ఉంటే కొనండి, ఇబ్బంది ఏమి లేదు. మీరు దీవించబడితే మాకే కదా ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు బాగుంటేనే కదా మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది. కానీ లేని దాని గురించి పరిగెత్తకండి. నిలబడి నీళ్ళు తాగటం బెటర్. దేవుడికి స్తోత్రం కాక మీకు కలిగిన దాంతోనే తృప్తిగా ఉండండి. దేవుడు మీ తల మీద నిత్యానందం అనుగ్రహించునుగాక. 3వ మాట, 3rd one, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7 verse 7. నోవాహు, అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, కోడండ్రు
ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నట్టుకై ఆ వాడలో ప్రవేశించిరి. ఓకే, థర్డ్ వన్, జల ప్రవాహం అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలా, జల ప్రవాహం. ఇదిగో ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా ఈ మాట మీ హృదయాలు నిజంగా తాకాలి. దేవుడు నీ కుటుంబం కోసం ఒక వాడను కట్టు అని చెప్పాడు నోవాహుతో. వాడ 3 అంతస్తులు వాడ, కిటికీ ఉండాలి, తలుపు ఉండాలి. ఆ వాడ దేవుని ప్లాన్ ప్రకారంగా ఏ చెక్క అయితే ఆ చెక్క వాడకూడదు, చితిసారకం రానే వాడాలి. అలాగే వాడ కట్టాడు, ప్రకటించాడు సువార్త. కానీ ఆ వాడలోనికి వచ్చింది ఎంతమంది అంటే 80 మాత్రమే వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆ వాడలోకి వచ్చారు. వాడలో ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. వాడ బయట జల ప్రవాహం 4 రోజులు కొండపోత వర్షం వస్తేనే తట్టుకోలేకపోయావు కదా. ఇక్కడ జల ప్రవాహం దేనికి గుర్తుగా ఉందంటే దేవుని తీర్పు. జల ప్రవాహం అంటే దేవుని తీర్పు. నీ గుండెల్లో ప్రవహించవలసింది ఏంటో తెలుసు, అమ్మో దేవుని తీర్పు ఒకటి ఉంది. అయ్యో నేను ఇలా బిహేవ్ చేయకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా నడుచుకోకూడదు కదా, దేవుని తీర్పు ఒకటి ఉంది. అంటే నీలో ప్రవహించవలసింది ఏంటంటే జల ప్రవాహం దేవుని తీర్పును సూచిస్తూ ఉంది. వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి నోవాహు చెప్పినా వినలేదు. కొంతమంది చూడండి, అమ్మ చెప్పినా వినరు, నాన్న చెప్పినా వినరు, కుటుంబస్తులు, బంధువులు, పెద్దవాళ్ళు, దైవజనులు ఎవ్వరు చెప్పిన వినరు. వాళ్ళ దారి వాళ్ళదే. వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు, చివరికి గుంటలో పడతారు. నోవాహు 120 సంవత్సరాల నుంచి ప్రకటిస్తుంటే వాడలోనికి రాలేదు వాళ్ళు. ఇప్పుడు దేవుని తీర్పు జల ప్రవాహం వచ్చింది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్నాను, నిజంగా ఈ మాటలు మీరు ఆలకిస్తున్న మీలో, నేను ఇలా ప్రవర్తించకూడదు కదా, నాకు దేవుని తీర్పు ఒకటి ఉంటుంది కదా అని ఆ భయం ఉన్న వాళ్ళైతే దైవభక్తికి భిన్నంగా ప్రవర్తించరు. కొంతమంది వాక్యం వింటారు, మందిరానికి వస్తారు, అన్నీ బాగుంటాయి, కానీ వాళ్ళ అలవాట్లు మాత్రం ఏమీ మార్చుకోరు. అరే దేవుని తీర్పు ఒకటి ఉంది కదా, ఆ తీర్పులో ఆ జల ప్రవాహంలో నేను కొట్టుకుని పోవలసిన పరిస్థితి వస్తుంది కదా అని నీ గుండెల్లో దేవుని తీర్పు ఒకటి ఉంది అని ఆ ఆలోచన ప్రవహిస్తూనే ఉండాలి. అలా ప్రవహిస్తూ ఉంటే నువ్వు అడుగులు తడబడవు, నువ్వు లోక సంబంధులుగా నువ్వు ప్రవర్తించలేవు, అన్యజనులు నడిచినట్లుగా నువ్వు నడవలేవు. ఎందుకంటే నీ గుండె లోపల ప్రవహిస్తుంది ఏంటంటే దేవుని తీర్పు ఒకటి ఉంది అనే ఒక అంతరంగంలో ప్రవహిస్తుంది. కాబట్టి నువ్వు అలా ప్రవర్తించలేవు. అన్యజనులుగా లోకస్తులుగా ఉన్నట్లుగా నీ నడక ఉండదు. ఈరోజు ఒక అన్నగా, ఒక దైవజనుడిగా నేను నుంచి ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా చదువుకుంటున్న బిడ్డలతో మాట్లాడుతున్నాను. యవనస్తులారా, నీ యవ్వన కాలమందు నీ మనసుకు నచ్చినట్లుగా ఉండు. కానీ 1 కండిషన్, నువ్వు చేసినవన్నీ దేవుడు న్యాయ తీర్పులోకి తీసుకొస్తాడు కదా, తీర్పు ఒకటి ఉంది కదా. అందుకే నీ హృదయంలో ఎప్పుడు ఆ ప్రవాహం ప్రవహిస్తూనే ఉండాలి. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యపు వెలుగులో మిమ్మల్ని దర్శించునుగాక. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. మనుష్యుడా, ఆ మాట, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని. మనుష్యుడా, ఎంత మాట ఉంది అక్కడ, కామ ఉందా? మనుష్యుడా, నువ్వు దేవుని తీర్పును తప్పించుకుందు అని అనుకుంటువా? ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? అంటే దేవునికి భిన్నంగా మనం ప్రవర్తించి కొన్నిసార్లు తీర్పులో నిలబడాల్సిన పరిస్థితి. ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే ఏ ప్రాబ్లం లేదు, ఆ జల ప్రవాహం నుంచి తప్పించుకుంటాం మీరు. కానీ దేవుని వాక్యం తెలిసిన, విన్న, ఆ ప్రకారంగా పాటించుకోకుండా
నీ మనసుకు నచ్చినట్లుగా నడుచుకుంటే ఇదిగో దేవుని తీర్పును మనం తప్పించుకోలేము. మనం దేహంతో జరిగించినవన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలట. అందుకే దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ భక్తిని సంపూర్ణతలోకి నడిపించుకోవడానికి ఇష్టపడండి. యేసుక్రీస్తు నామములో మీ హృదయము తెరవబడును గాక. దీంట్లో మైనస్గా యోనా, దేవుడు చెప్పాడు నినివేకి వెళ్ళయ్యా, వినరు కొంతమంది. తర్షీష్కి వెళ్ళే వాడెక్కాడు, చివరికి వాడ మునిగిపోయే పరిస్థితులు, వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. లేఖనాల్లో రాయబడిన మాట ఏమిటంటే ఆ జల ప్రవాహములో చాప కొడు, అప్పుడు వచ్చింది భయం యోనాకి. నేనంటాను, నీకు వాక్యం తెలిసినప్పుడు ముందే భయపడి, దేవునికి భయపడి, దేవునికి వాక్యానికి భయపడి అలా వెళ్ళకుండగా, ఆ ఫ్రెండ్ సర్కిల్ వైపు వెళ్ళకుండగా, ఆ అలవాట్ల వైపు వెళ్ళకుండగా, ఆ ప్రతికూలమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళకుండగా ముందే జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది. యేసు నామములో నీ గుండెల్లో దైవ తీర్పుకి చోటిచ్చే మనసు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రతి విషయంలో యేసయ్య చెప్పాడు కదా, బండ మీద ఇల్లు కట్టాడంట ఒక ఆయన, ఇసుక మీద ఇల్లు కట్టారట. వానొచ్చింది, వరదొచ్చింది, గాలి వచ్చింది. బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంది, కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు కొట్టుకుని పోయింది. ఈరోజు ఒక దైవజనుడిగా నీతో చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం కొట్టుకుని పోకూడదు. ఆ శ్రమల్లో కూడా నిలబడాలంటే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా స్థిరంగా కట్టబడాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను కట్టునుగాక. చూద్దాం, ఆ మాట చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వాక్యం చూడండి ఒకసారి. లూకా సువార్త 6:48. త్వరగా చదవండి. ఇల్లు కట్టవల నుండి లోతుగా త్రవ్వి, ఓకే, బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. ఓకే, వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద, ఆ వరద ప్రవాహము వచ్చి ఆ ఇంటిని కొట్టింది. నీకు కూడా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి, అయినా అది బాగా కట్టబడింది కాబట్టి దాన్ని ఎవ్వరూ కదిలించలేదు. నా ప్రార్థన, నీకెన్ని శ్రమలు ఎదురైనా నిన్ను ఎవ్వరూ కదిలించకుండా దేవుడు స్థిరపరచునుగాక. నీ జీవితంలో ఎన్ని లోక సంబంధమైన ఆలోచన నీలోకి వస్తున్నా వాటి వైపు వెళ్ళకుండా దేవుడే నీ భక్తిలో నిన్ను స్థిరపరచునుగాక. కొన్నిసార్లు ఎవరెవరో ఆలోచనలు తీసుకుని భక్తిని పాడు చేసుకుంటూ ఉంటారు. చెప్తాను మీకు, సింపుల్గా అర్థం అవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది, చేతులు పైకెత్తి ఒక్కసారి అలా హల్లెలూయా అని చెప్పండి. సో దేవుని వాక్యానికి భిన్నంగా ఎవరు ఆలోచన చెప్పినా వారిని మనం వినకూడదు. నీకు గైడెన్స్ ఇచ్చేది ఎవరంటే, నీ శాసనములే నాకు ఆలోచనల కర్తలని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యానికి భిన్నంగా నేను ఎవరు ప్రేరేపించినా ఎవరు ఆలోచన నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకో చెప్తాను. ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆలోచన వచ్చింది, ఇల్లు కడితే నేనే ఉంటాను, ఒక హోటల్ కడితే అద్భుతంగా అనేకులు వస్తారు, ఆశ్రయంగా ఉంటుంది, బిజినెస్ జరుగుతుంది, దానిపైన ఇల్లు కట్టుకోవచ్చు అని అనుకుని మంచి మాస్టర్ ప్లాన్ తీసుకుని మంచి హోటల్ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన హోటల్, అందులోనే అన్ని పైన హౌస్ అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాడు. తాపి మేస్త్రి అన్నారు, ప్లానింగ్ అయితే అంతా బాగానే ఉందండి, ఎందుకైనా మంచిది, ఇప్పుడు హోటల్లో కూడా దొంగోళ్ళు వచ్చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులు పైకైతే చెప్పండి అమ్మా. దొంగోళ్ళు వచ్చేస్తున్నారు, చొరబడిపోతున్నారు, దొంగతనాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఒకసారి ఎందుకైనా మంచిది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు కడుతున్న ప్లానింగ్ ఒకసారి చూపించి వాళ్ళతో మాట్లాడండి అన్నారట. సరే, ఈయన వెళ్ళి వానర్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా నేను ఇలా మంచి హోటల్ నిర్మాణం చేస్తాను, అయితే ఇదిగో ఇంజనీర్ గారు ఇచ్చిన ప్లానింగు, మీ సలహా కోసం వచ్చాను, మీరు కూడా సలహా చెప్తే బాగుంటుందని. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు, ఈ హోటల్ ప్లానింగ్ అంతా బాగుంది, అయితే ఎక్కువ శాతం దొంగోళ్ళు వస్తుంది, వెనకాల నుంచి డోర్ వస్తున్నారు, కాబట్టి ఎప్పుడు వెనకాల డోరు క్లోజ్లో పెట్టుకో అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమని చెప్పారు చెప్పండి? ఆ డోరు క్లోజ్లో ఉండాలి. నీ ప్లానింగ్లో అంతా బాగానే ఉంది, ఎప్పుడు క్లోజ్ అయ్యి ఉండాలి. వెనకాల నుంచి దొంగోళ్ళు వస్తారు కాబట్టి అది డోర్ క్లోజ్ అయ్యి ఉండాలి.
సరే అనుకున్నాడు, మనస్ఫూర్తిగా అనుకున్నాడు. సరే అని వచ్చి ఆ మేస్త్రితో చెప్పాడు, అయ్యా మీరు కడుతున్నారు కదా, ఈ డోర్ క్లోజ్లో ఉండాలంటే అలా ప్లాన్ చేసుకోండి. మరలా మేస్త్రి అన్నాడు, ఎందుకైనా మంచిది ఫైర్ స్టేషన్ దగ్గర కూడా పండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆలోచనలు ఫైర్ స్టేషన్ దగ్గర కూడా పొమ్మంటే వెళ్ళాడంట. అయ్యా నేను హోటల్ కడుతున్నాను, మరి మీరిచ్చే సలహా ఎలా ఉంటుంది అని చెప్పారు. వాళ్ళు అన్నారట, ఎప్పుడైనా ఈ హోటల్ ఫైర్ అయితే అంటుకుపోతే పారిపోవటానికి వెనకాల ఒక డోర్ పెట్టి ఉండాలి అన్నాడంట. స్తోత్రం చెప్పండి. మరంతే కదా, వెనకాల నుంచి పారిపోవడం ఒక డోర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని. సరే అనుకుని ఆ ఆలోచన వచ్చి తాపి మేస్తో చెప్పాడంట, ఇదిగో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వెనకాల నుంచి దొంగోళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ డోర్ ఎప్పుడు క్లోజ్లో ఉండాలి, కాబట్టి అక్కడ డోర్ పెట్టు, అది క్లోజ్లో ఉండాలి. ఇంకో డోర్ కూడా పెట్టు, అది ప్రమాదం జరిగినప్పుడు చెప్పండి పారిపోయేట్లుగా. నిజంగా నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనుషులు రకరకాల ఆలోచన చెప్తారు నీకు కూడా. నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావా అన్నయ్య, జనాలు రావాలంటే ఇలా చేయన్న, బోల్డ్ రకరకాలు చెప్తూ ఉంటారు. మాకు కూడా బోల్డ్ సేవలో బోల్డ్ ఆలోచన చెప్తుంటారు. అన్న నీ సేవ డెవలప్ అవ్వాలంటే ఒక హాస్టల్ పెట్టన్నా, ఏంటంట సలహాలు. అన్న ఒక అనాథాశ్రమం పెట్టన్నా. అసలు ఉన్నవాళ్ళని పట్టించుకోవడానికే టైం సరిపోవట్లేదు. రకరకాల ఆలోచన చెప్తూ ఉంటారు. కానీ నేను అంటాను, మనలో దేవుని యొక్క ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ ఆలోచన గుండె మనల్ని కుటుంబాలను దేవుడు నడిపించునుగాక. నువ్వు ఎక్కడ దారి తప్పిపోకుండా, డైవర్ట్ అయిపోకుండా, దేవుని తీర్పులో నిందారహితుడిగా నువ్వు నిలబడటానికి, ఆ జల ప్రవాహంలో కొట్టుకుని పోకుండా ఉండడానికి నీలో ఎప్పుడు కూడా దేవుని తీర్పు అనేది ప్రవహిస్తూనే ఉండునుగాక. నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోతుంది. ఇక 4-5 మాటలు రిఫరెన్స్ ఇచ్చేసి ముగిస్తాను. 4వ మాట యెషయా గ్రంథం 44 అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 44:3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఓకే, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును, ఎండిన నీటి మీద, ఎండిన భూమి మీద ప్రవాహ జలముల్ని కుమ్మరిస్తాను. అందరూ ఒకసారి తర్వాత నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఓకే, 4వది ఆత్మ ప్రవాహము అనండి. కొంచెం గట్టిగా చెప్పాలి, ఆత్మ ప్రవాహము. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మ, దేవుని సహాయం మనకు కావాలి. నీ సంతతి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. నీలో పరిశుద్ధాత్మ జీవజల ఊట ప్రవహిస్తూనే ఉండునుగాక. రైట్, ఆఖరి మాట 5వది కన్నీటి ప్రవాహం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18-19 వాక్యాలు నోట్ చేసుకొని టైం అయిపోయింది. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18-19 వాక్యాలు. రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయి. కుమారి, నదీ ప్రవాహం వలె దేవారాత్రులు కన్నీళ్లు కారనిమ్ము అని చెప్పాడు. అంటే కన్నీటి ప్రవాహం. మీ ఆత్మీయ జీవితంలో అగస్టిన్ ఎలా మారాడు అంటే, వాళ్ళ తల్లి కన్నీటి ప్రవాహం. మీలో చాలామంది పిల్లలు ఇంకా దేవుని దగ్గర రావట్లేదు. ఒక తల్లిగా నీవు కన్నీళ్లు కార్చు. ఆ కన్నీటి ప్రవాహంలో అనేకులు కొట్టుకుని వస్తారు. నీ భర్త ఇంకా రావట్లేదు, నువ్వు కన్నీళ్లు కార్చాలి. రేయి మొదటి జామే దేవుని పాదాల దగ్గర కూర్చో. ఈ ప్రవాహం నీలో ఎప్పుడు కన్నీటి ఊట ప్రవహిస్తూనే ఉంటుంది. ఇర్మియా అంటాడు, జనుల్లో హతులైపోయిన వాళ్ళ కోసం నా కన్ను కన్నీరు ఊటగా, నా తల జలమయంగా మారిపోయింది. ఇలాంటి అనుభవంలోకి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. నేను ముగిస్తున్నాను. దావీదు ఎదుట శత్రువుల్ని కొట్టుకుని పోనట్లుగా దేవుడు చేశాడు. నీ ఎదుట రోగం అనే శత్రువు, ఆర్థిక ఇబ్బంది అనే శత్రువు కొట్టుకుని పోవాలంటే నీలో బయల్ప రాజ్యం అంటే ప్రవాహము గల స్థలముగా నీ జీవితం మారిపోవాలి. నీలో ప్రవహించవలసినవేంటో ఒక 5 రకాల ప్రవాహాల గురించి మీకు చెప్పాను. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1 నీతి ప్రవాహం. నెంబర్ 2 ఆనంద ప్రవాహం. నెంబర్ 3
జల ప్రవాహం అంటే దేవుని తీర్పు. నెంబర్ 4 ఆత్మ ప్రవాహం. నెంబర్ 5 కన్నీటి ప్రవాహం. ఈ ప్రవాహంలో శత్రువు కొట్టుకుని నీ తలపైకెత్తబడి ఓ ఉన్నత స్థలాల్లో దేవుడు నిన్ను కూర్చోబెట్టును గాక. ఈ మాటలన్నీ మన గుండెల్లో దేవుడు స్థిరపరచును గాక.